వాహనం నడుపుతున్నప్పుడు రక్షణ కోసం కారు డాష్బోర్డుపై దేవుడి విగ్రహం లేదా ఫోటోను ఉంచుతారు. కానీ మీరు ఇలాంటి కారు డాష్బోర్డుపై దేవుడి విగ్రహాన్ని ఉంచితే దానిని శుభ్రంగా మరియు పవిత్రంగా ఉంచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడే మనం దేవుని ఆశీర్వాదాలను రక్షణను పొందగలం. కాబట్టి కారు డాష్బోర్డుపై దేవుడి విగ్రహాన్ని ఉంచడం సరైనదేనా? జ్యోతిష్య శాస్త్ర నియమాల గురించి అన్నీ ఇప్పుడు మనం నేర్చుకుందాం. ప్రజలు వాహనం నడుపుతున్నప్పుడు దేవుని రక్షణ కోరుకునేందుకు తమ వాహనాల్లో దేవుని విగ్రహాలు మరియు ఫోటోలను ఉంచుకుంటూ ఉంటారు. దీన్ని ఇలా ఉంచడంలో ఎటువంటి సమస్యలు లేవు, కానీ ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అవును, దేవుని విగ్రహం లేదా ఫోటో ఉంచిన ప్రదేశంలో ఎటువంటి మురికి ఉండకూడదు. పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మురికి చేతులతో దేవుడిని ముట్టుకోకూడదు. దేవుడిని అగౌరవపరచకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దేవుడిని గౌరవించడం వల్ల భక్తులపై ఆయన కృప కలుగుతుంది. కారు డాష్బోర్డుపై దేవుడి విగ్రహాన్ని ఉంచడానికి జ్యోతిష్య శాస్త్ర నియమాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ కారు డాష్బోర్డుపై దేవుడి విగ్రహం ఉంటే కారులో ఎలాంటి మత్తు పదార్థాలు తినకుండా జాగ్రత్త వహించండి. దేవుడి విగ్రహం ముందు కారులో కూర్చొని మాంసాహారం తినకూడదు. కారులో ధూమపానం చేయవద్దు లేదా మద్యం సేవించవద్దు. మీ కారును, ముఖ్యంగా డాష్బోర్డును ప్రతిరోజు శుభ్రం చేయడం గుర్తుంచుకోండి. వాస్తుశాస్త్రం ప్రకారం కారులో గణేశ విగ్రహాన్ని ఉంచడం చాలా శుభప్రదమైనది మరియు మంచిదని భావిస్తారు. గణేశుడిని అడ్డంకులను నాశనం చేసేవాడిగా భావిస్తారు. వాయుపుత్ర హనుమంతుని విగ్రహాన్ని వాహనంలో ఉంచుకోవడం కూడా శుభప్రదం. మీ కారులో ఎల్లప్పుడూ ఎగిరే హనుమంతుడి విగ్రహాన్ని ఉంచండి. హనుమంతుడిని వాయుదేవుని మొదటి అవతారంగా భావిస్తారు. వాయుదేవుడు కారు గాలి వేగంతో మనల్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళుతుంది. అందుకే కారులో హనుమంతుడి విగ్రహాన్ని ఉంచుకోవడం చాలా మంచిది.